హలో గైస్, వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ బ్లాగ్. నేను ఐస్ క్రీమ్ తో తింటుంది బాదం. గణేష్ మహారాజ్ కి జై. మొత్తం పబ్లిక్ ఆగిపోతుంది, మొత్తం ట్రాఫిక్. మా చెన్నై మరి రాస్తున్నా ఇప్పుడు టైం 1 అవుతుంది ఫ్రెండ్. పొద్దున 11కి స్టార్ట్ అయింది, రాత్రి 1 అవుతుంది. 1 2 3 క్వైట్ సైలెన్స్. హలో గైస్, వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ బ్లాగ్. ఇది మనం బ్లాగ్ చేస్తామని నేను కూడా అనుకోలేదు, కానీ సెర్చ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు చేయవద్దు, అందరు చేస్తాం, మనం కూడా చేద్దాం. సో మేము ఇప్పుడు గణేష్ని దేనికి పోతున్నాం. ఇగో మా లీడర్ మెయిన్ పర్సన్ నేను ఇప్పుడు. సో మేము ఇప్పుడు పోవడం తేయడం అన్నీ షూట్ చేస్తాను నేను. ఇంకా మెంబర్స్ రాలేదు, ఇద్దరమే కూర్చున్నాం. అందరు వచ్చినాక అందరిని చూపించుకొని మళ్ళీ చౌదరి ఆర్ట్స్ పోయి అదంతా చూపిస్తాం మీకు, రైట్? సో గాయస్, మేము ఇప్పుడే చౌదరి ఆర్ట్స్ రీచ్ అయినాం. అసలు నేను మాది మెయిన్ లొకేషనే చెప్పలేదు. సో ఇట్స్ గన్ ఫౌండరీలా ఎగ్జాక్ట్ చెప్పాలంటే కేఫ్ బార్ నుంచి స్ట్రైట్ రండి. కేఫ్ బార్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కేఫ్ బార్ కాడ వచ్చి గన్ ఫౌండరీ అంటే ఎవడని చెప్తాడు, ఎందుకంటే పక్కనే కాబట్టి. సో గన్ ఫౌండరీ లైబ్రరీ ఆపోజిట్లో పెడతాం మనం. గన్ ఫౌండరీ లైబ్రరీ గుర్తుపెట్టుకున్నారంటే మా గణేష్ దగ్గర వచ్చేసినట్టే. సో ఇప్పుడు నేను గణేష్ని రివీల్ ఇప్పుడే బయటికి తీసుకుని వచ్చినప్పుడు చేస్తాం, అంతే గైస్. సో గైస్, మేము ట్రాక్టర్ కోసం ఆగినాం. ట్రాక్టర్ ద్వారా ఆగు. సో గైస్, మేము అర్థమైందా, ట్రాక్టర్ కోసం ఆగినాం. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వెయిటింగ్? వచ్చేసింది ఆల్రెడీ. ఏమొచ్చింది? ట్రాక్టర్ వచ్చేసింది, డీజిల్ పోసుకుంటుండు. 5 minutes వచ్చేస్తుంది. ఇంకా బాబు, హౌ డూ యూ ఫీల్? రితేష్ ఉండు వస్తాను నీకు. సో గాయస్, చూసుకోవడైతే అందరూ కూడా వచ్చారు. అందరు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు లాస్ట్ స్టేజ్. గణేశుడు ఆల్మోస్ట్ బయటికి వచ్చేసిండు. ఫస్ట్ రివీల్ అనుకోండి, అయిపోయింది. మొత్తం ట్రాక్టర్ మీద వేసుకొని వెళ్ళిపోవడే. అంతేనా? అంతే. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. గాయ్స్, మా గణేష్ బయటకు వచ్చేసింది. గాయ్స్, అవో కాల్ బైరవ గణేష్ కదా. ఇప్పుడు చెప్పాను. ఈయన అంకిత్ యాదవ్, ఈయన మా ఆర్గనైజర్. MVFA మా గుండెకాయ అంటే అంకిత్ యాదవ్. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓకే, కాన్సెప్ట్ కానీ ఏమైనా ప్లానింగ్ కానీ ఒక పద్ధతితో చేస్తాడు అంకిత్ యాదవ్. గైస్, మేము ఇగో చిన్న డ్రింక్స్ బ్రేక్ తీసుకుంటున్నాం. పొద్దు నుంచి ఏం తినకుండా మేము చాలా మెయిన్ ఈయన ఎంత కష్టపడుతుంది అప్పటి నుంచి. ఈయన 2 గ్లాసుల బాదం పాలు తాగాలి ఇప్పుడు. ఏదో తేడాగా ఉందేంటి? మా పులి ఉండే ఇగో ఈయన మా చిన్న పులి ఉండే. ఈయన ఐస్ క్రీమ్తో తింటుంది బాదం. టేస్ట్ మంచిగా ఉంటుంది అన్న, అందుకే. సో గాయస్, వీఆర్ కరెంట్లీ అట్ ఓల్డ్ సిటీ. మనం ఫలక్నుమా దాటేసినాం. ఇగో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాక్టర్ ముంగడే స్టాండ్ ఉంటుంది, దాని మీద కూర్చున్నా. ఒకటి వీడియో ఉంటుంది కదా, బోట్ మీద కూర్చొని ఇట్లా అది ట్రై చేసినాం. వర్కౌట్ అవుతుందో కదా చూడాలి. సింపుల్ అయింది గైస్. పొద్దు నుంచి ఇప్పుడు ఎండ ముఖం కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్స్. ఇక్కడ ఇగో వావ్ ఎటు చూడు ట్రాఫిక్. ఇప్పుడు మేము ఇంకో 1.5 hours పడుతుంది ఓనికి. వి విల్ సీ. ఇదంతా ఒక టాస్క్ అంటే మా ఇంటికాడ వైర్లు ఉంటాయి మా బస్సులో, అది పెద్ద టాస్క్. ఓకే గైస్, బాయ్. గైస్, మేము ఓల్డ్ సిటీ ఆల్మోస్ట్ దాటినాం. రాజ్భాయ్, మేము ఓల్డ్ సిటీ ఆల్మోస్ట్ దాటినాం. టూ మచ్ ఆఫ్ వైర్స్, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్, టూ మచ్ ఆఫ్ వైర్స్. ఉట్టి ఓల్డ్ సిటీ దాటితే 2 hours అయింది. కరెక్ట్. పాపం పొద్దు నుంచి ఏం తినకుండా ఒట్టి పొద్దున నాస్టా చేసి పఫ్ తిన్నాడు. బాగా కొవ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. గణపతి గొప్ప లవర్స్ అండ్ ఫ్యాన్స్, ఇట్లా మాకు ఇంకెన్నో ఇయర్స్ లీడర్షిప్ నిర్మించాలి.
ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. గణేష్ మహారాజ్ కి జై. గాయ్స్ ఇగో మొత్తం క్రౌడ్ అయిపోయింది. మీకు చూపిస్తా. మొత్తం పురాణా పూల్ మొత్తం జామ్. ఏంది ఏమన్నావు? పురాణా పూల్ మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడు మేము కిడికేని మా ఇంటికి పోనీకి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. 45 minutes to 1 hour. ఊకే పోలీసు వాళ్ళు ఉన్నారు guys. అన్నీ రాస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఏడంటే ఆడ ఆపుతారు. ఆడ మళ్ళీ ఆపారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపారు. వచ్చిన దారిలోకే ఊకే పొలికోలు ఈడ కూడా మళ్ళా ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ కేసు ఇది. ఏంది ఎవరన్నా పోలీస్ స్టేషన్ ముంగట్కి రోడ్ కొడతారా? మనల్ని ఓడ ఆపుతాడు చెప్పు. ఎంబీఎఫ్ఐ గారు అదే అంటారు. మినిమం హ్యాబిట్స్ మొత్తం ఒక తరఫు మొత్తం పబ్లిక్ ఆగిపోతుంది. మొత్తం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు పోతారు మళ్ళా. మళ్ళాను రూల్స్ చేంజ్ వెన్ పవర్ స్పీక్. ఎందుకు అట్లా? చూడు బాయ్ ట్రాఫిక్ చూడు బాయ్ గణేష్ ఉంది. ఏ గణేష్ ఇడికెళ్ళి పోయారు మా గణేష్ ఒక్కనే పోనిస్తారు ఇడికెళ్ళి. ఆటో ఇంటికి వచ్చేసినాం గాయ్స్. సో గాయ్స్ ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్. మా బస్తీలోకి ఎంటర్ అయిపోయినాం. 8 hours ఆఫ్ స్ట్రగుల్. 8 hours ఆఫ్ స్ట్రగుల్ ఎందుకు వచ్చింది? ఇంకొక అర్ధ గంట. ఇంకెంతసేపు? 1 hour. అర్ధ గంట. 1 hour. సరే షార్ట్ కట్ చేసుకొని 30 minutes 40 minutes మనం ఫాస్ట్ ఫార్వర్డ్ వేద్దాం. అర్ధ గంట. ఇప్పుడు కరెంట్ తీసేసినాం. ఎందుకు తీసేసినాం? ఇగో గాయస్ మొత్తం వైర్ ఉందని కరెంట్ వీకేసినాం. ఇప్పుడు మేము ఇంకా ఒక 500 meters పోవాలి. అదే ఇంకో 500 meters పోవాలి. పోయినాక తీస్తాం మళ్ళా. గాయస్ మీరు చూసుకున్నట్లయితే మొత్తం పవర్ కట్. ఎందుకంటే మా గణేశుడు వస్తుండు. పవర్ స్పీక్స్ ఎవ్రీథింగ్ కట్స్ ఆఫ్. ఇప్పటిదాకా కూడా మొత్తం అన్ని రాంగ్ రూట్లు అన్ని జామ్లే. ఏమంటావు? మొత్తం పవర్ కట్ గాయస్ అయిపోయింది. ఎట్లుందా చెప్పు. అన్న ట్రాక్టర్ తీసుకురండి. ఈ ట్రాక్టర్ మీద వస్తే మెల్లే వస్తాయి. ఇంత రాకపోయా గణేష్ ఎట్లా చెప్పినాను మంచిగా మంచి కనబడుతుంది కదా. ఎట్లా కాదు సంతోషం అన్న చూసి మా చెన్నైంది మరి రాస్తున్నావా? పెద్ద ప్లానింగే. ఒక్కొక్కటి కట్ చేయాలి. అన్న గరం చేస్తే మెత్తగా ఏదైతుంది? బాయ్ లైటర్ పెడితే స్పీడ్ అవుతుంది. గణేష్ ఎట్లుంది? మాట్లాడరా గణేష్ ఎట్లుంది? నువ్వేం చెప్పకూడదు. వద్దు బాయ్ వద్దు. మేము వేరే గ్రూప్. ఇక్కడ చెప్పాను ఎట్లుంది గణేశుడు ఎట్లా అనిపిస్తున్నావు? 100 రూపాయలు ఇస్తున్నాను. ఏమన్నా చెప్పానా? ఇక్కడ చెప్పు దీంట్లో. రైస్ సాయన్న అంటారు. మీకు ఏదైనా లిటికేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ పనులు ఉంటాయి కదా, అన్ని డీలింగ్స్ అవుతాయి గవర్నమెంట్ మనిషినా కూడా. अन्ना ये हमारे कृष्ण अन्ना है. ఇప్పుడు చెప్పారా? కూడా ఫోన్ ముద్ద అందరు ఇగో చెట్టు అంది కదా, అది అంది కదా, అందరి దగ్గర ఫోన్ నీ కూడా ఫోన్. ఏంది ప్రాబ్లం ఏంది? సర్టిఫికేట్
ఇప్పుడు ఏం లేదా వైర్ కట్ చేస్తున్నారు ఇప్పుడు మన బస్సులో వైర్ కట్ చేసి ఒకటే మనిషి స్టార్ట్ చేశాను. దాని తర్వాత తీరేనే సేమ్ జీన్స్ అదే ఉందండి. Morning level to night 12:30. Still work in progress, guys. See you can. ఇదే మెయిన్ టాస్క్. లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఇగో ఈ గల్లీ లోపల పెడతాం మేము. ఈ గల్లీ లోపల పెడతాం. వైర్ కరెంట్ అంతా వీకేసినాం. లాస్ట్ లోపల పెట్టినాక మొత్తం ఫైనల్ క్లిప్ ఇస్తాం మీకు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఇంకో క్రేజియస్ట్ వండర్ గణేశుడు లోపల పోతలేడు. ఇక రానా ఏమైంది మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది? అయిపోతుంది వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఇప్పుడు క్రేజ్ ఇప్పుడు గణేశుని తిప్పుతున్నాం ఇట్లా సైడ్ తిప్పి లోపల పో తిప్పు. పడ్డావా నా కొడుకా పడ్డావా. గైస్ ఫైనల్లీ బ్లాగ్ ఎండ్ చేసే టైం వచ్చింది. ఈయన ఇప్పుడే ఢిల్లీకి వచ్చిండు. మా మెయిన్ ఇప్పుడు నుంచి క్యాబ్ దిగి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా మా గణేష్ ఉన్నికి. ఇప్పుడు టైం 1 అవుతుంది ఫ్రెండ్. పొద్దున 11కి స్టార్ట్ అయింది, రాత్రి 1 అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా గణేశుడు గలీలో పట్టి వచ్చిండు. ఇంతసేపు చాలా స్ట్రగుల్స్ అయినాయి. ఈయన రాగానే అన్ని ఎండ్ అయినాయి. ఈయననే మెయిన్ అందరు మెయినే కానీ ఈయన కొంచెం ఎక్కువ, ఎందుకంటే అన్ని పైసలు ఈయన దగ్గర ఉంటాయి. గాయస్ ఈ బ్లాగ్ పోస్ట్ చేసిన ఏమైనా క్లారిటీ లేదు. ఒకవేళ పోస్ట్ చేసిన అనుకో అది ఒకవేళ పోస్ట్ చేసిన అనుకో నెక్స్ట్ అన్నదానం, నిమజ్జనం, వాత అన్ని ఫెస్టివల్స్ చేస్తాం మనం. అన్ని ఫెస్టివల్స్ వస్తాయి, అవుటింగ్ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అన్నీ వస్తాయి. ఓకే రైట్ గైస్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి.